తాతగారు ఈ 100వ జయంతి కార్యక్రమంలో హైదరాబాద్లో పార్టిసిపేట్ చేశారు. ఆ కార్యక్రమం అయిపోయిన నెక్స్ట్ డేకి అంటే 3 రోజులు చేశారు కాబట్టి రెండో రోజు కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత మూడో రోజుకి ప్రయాణం మొదలుపెట్టి తిరిగి వస్తున్నారు ట్రైన్లో. వారితో పాటుగా మన బుజ్జి గారు, శ్రీ లంకా విజయసారథి గారు, విశాఖపట్నం రంగడు అని అంటారు, రంగడు గారు, వీళ్ళు వారితో పాటు తాతగారితో పాటు కలిసి ట్రైన్లో వస్తున్నారు. అప్పటికే తాతగారు చాలా పెద్దవారు. ఇప్పటికి 34 సంవత్సరాల క్రితం ఆ ట్రైన్లో ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత వస్తూ, అబ్బాయి కృష్ణానది వచ్చిందా, కృష్ణానది దగ్గర వచ్చామా లేదా అని చెప్పి ప్రత్యేకంగా కనుక్కొని వచ్చామండి, ఇది పరిస్థితి అంటే తాతగారు అన్నట్ట, అబ్బాయి బాబు గారు గల్ఫ్ వార్ జరుగుతోంది, మనం అక్కడికి వెళ్ళాలి, పని ఉంది అన్నట్ట. ఈయనేమో ముసలాడు, అమ్మాయేమో అక్కడ పడుకుని ఉన్నాడు, ఇద్దరిని తోడు పెట్టుకుని తీసుకెళ్తున్నాడు, ఈయనేంటి గల్ఫ్ వార్ ఏంటి, వెళ్ళటం ఏంటి అని కొంచెం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కుర్రాళ్ళు అవ్వటం వల్ల. సరే కృష్ణానది దాటడం, అప్పుడు జరుగుతున్నటువంటి గల్ఫ్ వార్ మీద వారికి ఉన్నటువంటి, అంటే మానవాళి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో దాన్ని ఆపి మానవ సంహారం జరగకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నంలో వారు కృష్ణానది దాటి మనకి ఈ ప్రాంతాలకి వస్తుండగా వారు శరీరాన్ని విరచడం జరిగింది.